అలాగే. గా రాంబాబు రమ్మన్నారు. ఎందుకని? అసమర్థుడైన మిత్రుడి కంటే సమర్థుడైన శత్రువేనైవని తెలుసుకున్నాను కనుక. ఆడు పావుసారు కూరలు పీకి ఆడించుకుంటాను. అప్పుడప్పుడు పులైతాడు. మళ్ళా పంజా కట్ చేసి సర్కస్ చేయిస్తాను. గట్లగా సారు, నా మాట నుండ్రి. వాడంటే ఆ పేట ప్రజలకు భయం భక్తి రెండు ఉన్నాయ్యా. వాడి చేతిలో ఉన్న ఓట్ల కోసం టెంపరీగా వాడి కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు. సార్ రాంబాబు వచ్చాడు సార్. ఇన్నేళ్లుగా కోటగిరిని నమ్ముకున్నావు, ఏం లాభం? ఈ మంగళూరు బేడి దాటి 555 తాగలేకపోతున్నావు. కోటగిరిని ఇలాగా మంత్రి కాదుగా. కావాలనుకున్నా నేనుండగా అతను మంత్రి కాలేడు. అందుకే అతను గుడ్ బై చెప్పి నా దగ్గరకు వచ్చేసేయి. మీ పేటలో ఓటుకు 500 ఇచ్చింది. అందరికీ ఇచ్చిన మొత్తం నీ ఒక్కడికే ఇస్తా. పార్టీలు మార్చడానికి నేను రాజకీయ నాయకుడిని కాదు, రౌడీని. రౌడీలంతా రాజకీయ నాయకులు అవుతున్నారు. మారిన నా కొడుకులు ఆస్తి కోసమో పదవి కోసమో మారుతున్నారు. తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకుని. నాకు రాజకీయాలతో పని లేదు. పూటకి ఫుడ్ దొరికితే చాలు. అలా కొట్టిపారేయద్దు. వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి ఎంపీ వరకు ఏది కావాలంటే అది ఇస్తాను. ఎంపీనైతే నాలాంటి రౌడీని మళ్ళీ నేనే వెతుక్కోవాలి. నాకెందుకు ఈ బాధ? కానీ ఒరే గెరట్ అయ్యా, వెళ్లే ముందు నీకు చిన్న లెక్చర్ ఇచ్చి వెళ్ళకపోతే నాకు ఈ పూట తిండరగదు. ఎందుకని? 7 కోట్ల ఆంధ్రుల్ని ఆదుకోవలసిన మంత్రి గారి అంతరాత్మ విశ్వరూపం చూశాను కనుక. గాంధీ గారి దేశంలో గజానికి ఒక రౌడీ పుడుతున్నాడు కనుక. నెహ్రూ గారి దేశంలో అడుక్కొక అన్యాయం జరుగుతుంది కనుక. నీ అబ్బా అల్లూరి సీతారామరాజు సుభాష్ చంద్రబోసులు బ్రతుకుంటే నేలాంటి చెత్త రాజకీయ నాయకుల్ని అంగుళానికి ఒక ముక్క కింద నరికి చెత్తకుండిలో పారేసుండేవారు. రాయబారానికి పిలిచిన పొందు మందు విందు టైంను వృధా చేశారు కదరా. దాని విలువ 100. దాన్ని పట్టుకుపోతున్నా. ఈ 100 నేను ఏముండకో ఇస్తాను. నువ్వేమో నీ కొడుకు కోసమో నీ కూతురు కోసమో దాచుకుంటావు. అదే రాజకీయ నాయకుడికి రౌడీ నాకుడికి తేడా. వస్తా. సారు, ఐస్ గడ్డ కింద తెచ్చిన ఎత్తిన పెట్టాలనా? గాయని పిలిస్తే మస్తుగా దొబ్బులు తింటివి. ఎందుకని? సార్, ఈ ఇంజెక్షన్ రూమ్ నెంబర్ 13 లో ఉన్న రాంబాబుకి ఇచ్చిరా. అలాగే డాక్టర్. సిస్టర్, నిన్న రాత్రంతా ఆయన అస్సలు నిద్రపోలేదు. నొప్పితో చాలా బాధపడ్డారు. అందుకే ఈరోజు మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నాను. సుఖంగా నిద్రపోతారు. అరే రే, స్పిరిట్ కార్డును మర్చిపోయాను. ఇప్పుడే వస్తాను. ఏంటయ్యా, సందాల కోసం వచ్చారా? కాదు, నీకు సంఖ్యలు వేయడానికి వచ్చాను. హలో, ఈ మధ్యన పోలీసు వాళ్ళు కూడా జోకులేసేస్తున్నారు. షడప్. ఆంధ్రా గాంధీని నువ్వు హత్య చేసినట్టుగా రాంబాబు వాంగ్మూలం ఇచ్చాడు. అందుకని నేను అరెస్ట్ చేస్తున్నాను. చూడు పోలీస్ బాబు, నువ్వన్న సెటప్ పడతా ఊరేయను వినపడినట్టుగా ముఖం ఇడి తిప్పుకుంటా. అంతేగాని చేతికి సంఖ్యలేసి తీసుకెళ్తాను అంటే సారాతో తినే సీకులాగా నిన్ను కూడా సీకి పారేస్తా. నీ ఓటు కేరళలో ఉందే, ఇది నా ఓటుకి ఇచ్చిన 500. ఇది నీకు బుద్ధి ఉండవు, నీకు సిగ్గు ఉండవు, నీకు లజ్జ ఉండవు, నీకు జ్ఞానం ఉండవు. నీ బొంద ఉండవు. నేను నీ పెండ్లాన్ని, కేరణవాడి పెండ్లన్నా. నేను నీతో బిడ్డను కంటాను, కేరణవాడితో కంటానా? అమ్ము మహాసాధ్వి, బుద్ధి తక్కువై నోరు జారని తెల్లోయ్. ఈ 500 తీసుకెళ్ళి మీరు చీర కొనుక్కో. జాకెట్ వద్దా? ఎందుకు తెల్లోయ్? ఈ 100 కూడా తీసుకెళ్ళి జాకెట్, దాని మీద వస్త్రం కూడా కొనుక్కో.
అంతే మళ్ళా గట్లయితే ఓగప్పుడు ఇందిరాగాంధమ్మ సీట్ల మురాజు చేసే గట్ల కూర్చున్నాడు అటెం కాలం వల్ల గాయన సీట్లనే ఇందిరాగాంధమ్మ గట్ల కూర్చున్నది అరే గంతెందుకు అయ్యా మొన్న మధ్య కరుణానిధి సీట్ల జయలలితమ్మ కూర్చున్నది కాదు మళ్ళా నీ ఫాల్తు ఛాయ్ దుకాణంకి లేడీస్ సీటింగులు మొగోళ్ళ సీటింగులు ఓ సీటింగులు సీటింగులు చల్ ఛీ! లేడీస్ మజాక్ చేస్తారా? మన బస్తీ మొత్తంలో ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తాయి? ఇంకెవరికి వస్తాయండి ఆ మినిస్టర్ గారు వచ్చి డబ్బు ఇచ్చారు కదండి ఆయనకే వస్తాయి ఓ. అది సరిగానండి వేడి 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 వేడిగా ఏం కావాలో చెప్పండి గదొద్దు కానీ సలసల్లంగా జిలుజుల్లుంగా జబర్దస్త్ కూల్ డ్రింక్ ఒకటి తెచ్చుకోపోయి అలాగే ఇగో 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 మాట పాల కుట్టు ఎక్కడికి పోయింది? పళ్ళకుట్టే పళ్ళకుట్టి కావాలి నీకు చంపేస్తా నేను హలో ఏంటి ఫేస్ అలా పెట్టావు? ఏం లేదురా మనం ఓడిపోయేటట్టుగా ఉన్నాం. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడా? ఆ మంత్రిగాడు ఓటు 500 చొప్పున కొనేస్తున్నాడు. కొనుక్కొని రేపు బూతుల్లో ఓట్లేసేది పబ్లిక్ కాదు, మనం మన రౌడీలు. ఆడు అధికార పార్టీ మనిషి. ఆ ఛాన్స్ మనకెందుకు ఇస్తాడు? పోలీసులు కాపలా పెట్టుకుని ఆడే రిగ్గింగ్ చేసుకుంటాడు. పోలీసులకు రౌడీలు భయపడడం ఏంటి? అదే నిజమైతే అల్లరి చేసేవాళ్ళు అసెంబ్లీ దాకా ఎలా వెళ్ళగలుగుతున్నారు? మనం ఓడిపోతే ఆ మంత్రి మన మీద కక్ష తీర్చుకుంటాడయ్యా. ఇప్పుడు ఒక్కటే మార్గం, జరగబోయే ఎన్నికలు ఆపేయాలి. నేను మొట్టమొదట చెప్పాను కదా వాడిని లేపేస్తానని. హలో, ఆ మాత్రం తెలివితేటలు నాకు లేకనే. ఆడు పదవిలో ఉన్నోడ్రా, ప్రస్తుతం అన్ని ఏమీ చెయ్యలేం. మనం ఎలక్షన్ లో ఓడిపోలేం. ఈ గండం గట్టెక్కాలంటే ఒక్కటే మార్గం, ఇండిపెండెంట్ క్యాండిడేట్ ని లేపేయాలి. ఇండిపెండెంటా? అవును, మా ఇద్దరితో పాటు ఆ ఆంధ్ర గాంధీ గారు ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు. ఆ ముసలోడిని చంపేయాలి. ఇంకొకసారి ఆ మాట అన్నామంటే శంకరగిరి మాన్యానికి పంపుతాను. అది కాదు. ఛీ, ఆపు. ఒక గంధిని చంపుకుని గడ్డి తిని బతుకుతున్నాం, ఈ గంధిని చంపుకుంటే పెరుగులు తిని బతకాలి. ఎవడో ముసలోడి మీద నీకు అంత ప్రేమ ఏంటి బాబు? ఎవడో ముసలోడా? ట్యూబ్ లో సారా పోసి దొంగతనంగా అమ్ముకుని బతికే నువ్వు అడ్డుతో ఎంత గొప్పవాడివయ్యా. తెల్లోడి దగ్గర గుప్పిడి బిగించి ఎదిరించిన ఆ ముసలోడు ఈ రోజున అదే గుప్పిడి తెరిచి అమ్మా అన్నం అడుక్కుంటున్నాడు. మన కోసం ఇలాంటి త్యాగం చేసిన అలాంటి మహానుభావుడు ఊరికి ఒక్కడైనా లేకపోతే మనది హిందూస్థానం అవదయ్యా, కిరాతక స్థానం అవుతుంది. రౌడీ నా కొడుక్కి ఈడికి నీతి ఏంటనుకుంటున్నావేమో. ఆ ముసలోడి జోలికి నువ్వు నేనే కాదు, ఈ ఆంధ్రాలో ఎవడడ్డొచ్చినా సరే వస్తే ఇస్తా, ఇస్తే కోస్తా, కూస్తే కోస్తా, కోస్తే లేస్తా, లేస్తే హలో అని తోస్తా. వాడితో మనకేంటండి, 10,000 నాకేమండి, ఆంధ్రా గాంధీ లేపేస్తాను. సరే, ఒకవేళ రాంబాబు గారు అడ్డుపడితే ఆన్ని కూడా లేపేయండి. మొగుడు పెళ్ళాలు ఒకే కులం, ఒకే మతం, ఒకే రాష్ట్రం కానప్పుడు నిరసన వ్రతం చేస్తే శోభనం సాఫీగా జరుగుతుందని చెప్పాడు ఖమ్మంలో జంబ మహర్షి. టైం అయిపోయింది. ఏంటి అలా అరిచావు? నేనేం చెయ్యండి. ఎవరు కాదు, బయట ఎవరో తలుపు కొడుతున్నారు. తల్లు ఎవరమ్మా నువ్వు? అయ్యో మధ్యలో మీరేమిటండి అడ్డు? నువ్వు రావే. వద్దన్న కొద్ది గదిలోకి వచ్చి చక్కరగిలి పెడుతున్నాడు. వద్దని చెప్పన్నయ్యా. వాతలు పెడితే పారిపోవాలి కానీ చక్కలగిరి పెడితే పారిపోవడం ఏంటమ్మా? వెళ్ళమ్మా. నువ్వు రావే. రమ్మనండి. గిలిగింతలు తెలియ నేను చెక్కలి గింతలు పెట్టాను. రావే. అది ముహూర్తం టైం కాస్త అయిపోయింది. ఇంకా ఆడుకోండి. ప్లే గ్రౌండ్, కబడ్డీ, ఖో, మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి. పడుకోవే, నువ్వు పడుకో. నువ్వేమైనా సరే ఇటు నుంచే వెళ్ళాలి. ఎలా పెడతావో నేను చూస్తా. దావో దా. ఈ వయసులో నేనేదో గెలిచి ఉద్ధరించాలని కాదు, పవిత్రమైన ఓటును డబ్బుకి సారాకి అమ్ముకోవద్దని మీకు చెప్పాలని వచ్చాను. మతం మనిషిని ఉద్ధరించదు, కులం కూడిపెట్టదన్న సత్యాన్ని మీకు గుర్తు చేయాలని వచ్చాను. కులం పేరుతో కుత్తుకలు కోసుకునే రాక్షసత్వానికి మనం దిగజారకూడదని మీకు మరీ మరీ మనవి చేస్తున్నాను. రేపే ఎలక్షన్, ఆలోచించి ఓటు చేయండి.
కురాన్ని పట్టుకోవాలి పడండ్రా. ఏమిటి ఆంధ్రా గాంధీని మర్డర్ చేశారా? అవును సార్, ఎలక్షన్ లాగిపోవాలని కోటగిరి చేయించి ఉంటాడు. ఎలక్షన్ లాగిపోతే ఓట్ల కోసం పంచిన ₹1 గోదావరిలో గెలిచినట్టే. మనం ఆంధ్ర గాంధీ సేవని దాస్తే ఎట్లుంటది? దాచిన హత్య చేయించిన కోటగిరి రహస్యాన్ని బయటపెడతా. మరి గట్లయితే ఈ గండంలోకి మనం ఎట్లా బయటపడాలి? ఆ శవం ఆంధ్రా గాంధీది కాదని రుజువు చేయాలి. పదండి.